ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 12వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 12వ పాఠం సమానత, సుస్థిర అభివృద్ధి. ఇందులో 159 నుంచి 162 పేజీ వరకు అభివృద్ధిని మరోసారి చూద్దాం. అభివృద్ధి కొలమానంగా తలసరి ఆదాయం స్థూల జాతీయోత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ల కంటే ఏది మెరుగైందంటే రెండో పాఠం చూడండి. మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ. హెచ్డి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం స్థూల జాతీయోత్పత్తి జీడిపిల కంటే ఏది మెరుగైనదంటే రెండో పాఠం వాళ్ళు చూడమంటున్నారు. మానవ అభివృద్ధి సూచిక. మానవ అభివృద్ధి సూచిక అంటే ఇంగ్లీష్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల సేవల విలువను ఏది సూచిస్తుంది? అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు సేవల ఉత్పత్తికి పరిమితం చేయలేం. జీడిపి ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విలువను ఏది సూచిస్తుంది అంటే జీడిపి సూచిస్తుంది. అయితే అభివృద్ధిని కేవలం వస్తువుల సేవల ఉత్పత్తికి పరిమితం అనేది మనం చేయలేము. అభివృద్ధిని ఉత్పత్తి ఆదాయాలు ఒకే వైపున వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇంకో వైపున భారతదేశంలో లాగా అధిక శాతం ప్రజలు ఏ లోపంతోనూ విద్య వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉన్నప్పుడు మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోషకాహార లోపంతోనూ ఉత్పత్తి ఆదాయాలు ఒక వైపున వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇంకొక వైపున భారతదేశంలో లాగా అధిక శాతం ప్రజలు ఏ లోపంతోనంటే పోషకాహార లోపంతోనూ విద్య వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉన్నప్పుడు మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవైపునేమో ఉత్పత్తి ఆదాయాలు పెరుగుతున్నాయి, కానీ ఇంకా జనాభాలో పోషకాహార లోపాలు ఉన్నాయి, విద్యా వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా అందటం లేదు. అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్యా వైద్యం వంటివి చోటు చేసుకునేలా ఏది చేస్తుందంటే హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక అని చెప్పుకున్నాం కదా. అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్యా వైద్యం వంటివి చోటు చేసుకునేలా ఏది చేస్తుందంటే హెచ్డిఐ. అయితే విస్తరించిన ఈ అభివృద్ధి కొలమానం కూడా పరిగణలోకి తీసుకోని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో కార్మిక వర్గంలో ఎంత శాతానికి పైగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది, అక్కడ పని పరిస్థితులు ఏమాత్రం బాగుండవంటే 90%. అయితే విస్తరించిన ఈ అభివృద్ధి కొలమానం కూడా పరిగణలోకి తీసుకునే అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో కార్మిక వర్గంలో ఎంత శాతానికి పైగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది, అక్కడ పని పరిస్థితులు ఏమాత్రం బాగుండవంటే 90%కి పైగా. ఏ రంగంలోని స్వయం ఉపాధి రోజువారీ కూలీల ఆదాయం చాలా తక్కువగా ఉంటుందంటే మూడో పాఠం చూడండి. అవ్యవస్థీకృత రంగంలోని. ఏ రంగంలోని స్వయం ఉపాధి రోజువారీ కూలీల ఆదాయం చాలా తక్కువగా ఉంటుందంటే అవ్యవస్థీకృత రంగంలోని. శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు ఏమి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న అనేక వస్తువులు సేవల వల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. జీడిపి శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు ఏమి పెరుగుతూ ఉండడం అంటే అనేక వస్తువులు సేవల వల్ల కొద్దిమంది మాత్రం ప్రయోజనం పొందుతున్నారు అర్థం. జీడిపి పెరుగుతున్నా సరే అధిక శాతం తక్కువ ఆదాయం ఉన్న దాంట్లో శ్రామిక వర్గం ఉన్నారు. తక్కువ ఆదాయం వచ్చే వర్గంలో అంటే తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో శ్రామిక వర్గం ఉంది, అయినా సరే జీడిపి పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ మందికి మాత్రం ఇది ప్రయోజనం జరుగుతుందని అర్థం. అధిక ఆదాయం సంపద ఉన్న వాళ్ళు ఏది కావాలన్నా కొనుక్కోగల వినియోగించగల స్థితిలో ఉన్నారు. పదో పాఠం చూడమంటున్నారు. కొంతమంది ప్రపంచ స్థాయి భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండగా అధిక శాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమై ఏ అవసరాలు కూడా అందని స్థితిలో ఉన్నారంటే కనీస అవసరాలు. చాలామంది గౌరవప్రదంగా జీవించడానికి అవసరమై ఏ అవసరాలు కూడా అందని పరిస్థితులు కూడా ఉన్నారండి. కనీస అవసరాలు కూడా అందని పరిస్థితులు కొంతమంది ఉన్నారైతే కొంతమంది సంపద ఉన్న వాళ్ళు ఏం కొనుక్కోవాలన్నా వాళ్ళు ప్రపంచ స్థాయి భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నారు. ప్రజల ఆదాయాలు అవకాశాలలో ఇంత అంతరం ఉండటం ఏ సమాజానికి ఆధారం కాబోదంటే సమాజానికి ఆధారం కాబోదు. ఇది ప్రజల ఆదాయాలు అవకాశాలలో ఇంత అంతరం ఉండటం ఏ సమాజానికి ఆధారం కాబోదంటే సమాజానికి. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ల ఆధారంగా భారతదేశంలోని అంతరాల గురించి క్లుప్తంగా రాయండి అంటున్నారు. గ్రాఫ్ను భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ లక్షలలో 2010 సర్వే 2010లో సర్వే చేశారు. దాని ప్రకారం భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ లక్షల్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 30 లక్షల కుటుంబాల సంఖ్య. 30 లక్షల మంది 17 లక్షల పైన ఉన్నారు. 30 లక్షల కుటుంబాల సంఖ్య వారి ఆదాయం 17 లక్షల పైన ఉంది. ఓకేనా, వాళ్ళు ధనిక వాళ్ళు. తర్వాత 3.4 నుంచి 17 లక్షల మధ్య 3.4 లక్షల నుంచి 17 లక్షల మధ్య ఆదాయం ఉన్నవాళ్ళు మధ్యతరగతి చెందుతారు. ఇలాంటి వాళ్ళు 3,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. 3.4 లక్షల నుంచి 17 లక్షల మధ్య ఆదాయం ఉండేవాళ్ళు మధ్యతరగతి కింద వస్తారు. వీళ్ళు 3,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. అలాగే 1.5 నుంచి 3.4 లక్షల మధ్య
ఆదాయం ఉన్న వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు 1.5 లక్షల నుంచి 3.4 లక్షల మధ్య ఆదాయం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 7,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1 అంటే 1,50,000 నుంచి 3.4 లక్షల మధ్య ఆదాయం ఉండేవాళ్ళు దిగువ మధ్యతరగతి కింద వస్తే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 7,10,00,000 కుటుంబాలు ఉన్నాయి. అలాగే 1.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు వీళ్ళు నిమ్న వర్గాలు, అంటే సంవత్సరానికి 1.5 లక్షలు మాత్రమే సంపాదిస్తారు. ఇలాంటి వారు నిమ్న వర్గాలు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 13,50,00,000 కుటుంబాలు ఉంటాయి. ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 13,50,00,000 కుటుంబాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు 2010 సర్వేది, ఇది 2010 సర్వే. భారతదేశంలో వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ 5 లక్షల్లో ఆల్రెడీ 30 లక్షల కుటుంబాలేమో 17 లక్షల పైన ఉంటారు, వాళ్ళు ధనికులు. 3,10,00,000 కుటుంబాలేమో వీళ్ళ ఆదాయం ఏమో సంవత్సరానికి 3.4 నుంచి 17 లక్షల మధ్య ఉంటుంది. తర్వాత 7,10,00,000 కుటుంబాలేమో 1.5 నుంచి 3 లక్షల మధ్య ఉంటుంది, వీళ్ళు దిగువ మధ్య తరగతి. తర్వాత 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం సంవత్సరానికి వీళ్ళు నిమ్న వర్గాలు. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 13,50,00,000 కుటుంబాలు ఉంటాయి. 13 కోట్లు, 13 లక్షలు కాదు, 13,50,00,000 కుటుంబాలు ఉంటాయి. చూడండి, నిమ్న వర్గ వాళ్ళే ఎక్కువ మనకు కనిపిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే. అలాగే భారతదేశంలో శతకోటీశ్వరులు మొత్తం సంపద బిలియన్ రూపాయలు. శతకోటీశ్వరులు అంటే దాని అర్థం ఏంటి? 100 ఇంటూ కోటి అంటే బిలియన్లో. ఇలాంటి వాళ్ళు శతకోటీశ్వరులు. ఈ శతకోటీశ్వరులు అంటే బిలియనీర్లు. వీళ్ళ యొక్క మొత్తం సంపద ఇక్కడ బిలియనీర్లు మొత్తం సంపద 1996 వచ్చేసరికి 212 బిలియన్లు రూపాయల్లో. అది 2011 వచ్చేసరికి 11,000 బిలియన్లు. 212 ఎక్కడ, 11,000 ఎక్కడ? చూడండి, బిలియన్ రూపాయలు, అంత బిలియన్ రూపాయలు పెరిగింది. రూపాయలు కాదు అవి, బిలియన్ రూపాయలు మొత్తం సంపద. శతకోటీశ్వరులు అంటే బిలియనీర్లు. వీళ్ళ సంఖ్య భారతదేశంలో శతకోటీశ్వరులు లేదా బిలియనీర్ల సంఖ్య ఎంత పెరిగింది? 1996 ఎంతమంది ఉన్నారంటే 3 మాత్రం ఉన్నారు. అది 2011 వచ్చేసరికి 55 మంది పెరిగారు బిలియనీర్లు మన భారతదేశంలో. 1996లో 3 ఉన్నారు, 2004కి 9 మంది పెరిగారు, 2011 వచ్చేసరికి 55 మంది పెరిగారు బిలియనీర్లు. ఓకేనా? జీడిపి మీద దృష్టి కేంద్రీకరించే ఆర్థిక అభివృద్ధిపై ఏ అంశాల దృష్ట్యా కూడా ప్రధాన విమర్శ ఉందంటే పర్యావరణ అంశాల దృష్ట్యా. జీడిపి మీద దృష్టి కేంద్రీకరించే ఆర్థిక అభివృద్ధిపై ఏ అంశాలపైన కూడా ప్రధాన విమర్శ ఉందంటే పర్యావరణ అంశాల దృష్ట్యా. దీనిని సాధించే క్రమంలో పర్యావరణ వనరులను ఇంతకుముందు కనీ విని ఎరిగిన రీతిలో ఉపయోగించామని, నాశనం చేశామని ఈ సందర్భాల్లో చూసాం ఆర్థిక అభివృద్ధిని. దేనిని సాధించే క్రమంలో అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణ వనరులను ఇంతకు ముందు కనీ విని ఎరిగిన రీతిలో ఉపయోగించారు. ఇంతకుముందు ఉపయోగించిన దానికంటే డ్రాస్టిక్గా ఉపయోగించారు, నాశనం చేశామని ఈ సందర్భాల్లో మనం చూసాం. మన ముందున్న ముఖ్యమైన పర్యావరణ సమస్యలు అడవులను నరికివేయటం, నేల కోతకు గురి కావటం, భూగర్భ జలాలు తగ్గిపోతుండటం, కాలుష్యం పెరుగుతుండటం, పచ్చిక బయళ్ళ మీద ఒత్తిడి, శిలాజంధ్రాల మీద ఆధారపడటం, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందుల వినియోగం, శీతోష్ణ స్థితి మార్పు వంటివి. ఇవన్నీ పర్యావరణ సమస్యలు. పారిశ్రామీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులో వచ్చాయి. అయితే దీని ఫలితంగా ఏమి అంతరించిపోతున్నాయి? వాతావరణం కూడా అతలాకుతలమైపోతుందంటే ప్రపంచ సహజ వనరులు. పారిశ్రామికీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులో వచ్చాయి. అయితే దీని ఫలితంగా అంటే పారిశ్రామికీకరణ ఫలితంగా ఏమి అంతరించిపోతున్నాయి? వాతావరణం కూడా అతలాకుతలమైపోతుందంటే ప్రపంచ సహజ వనరులు అనేవి అంతరించిపోతున్నాయి. ఈ రకమైన వృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు. అంటే ప్రపంచ వనరులు అంతమైపోతుంటే మన ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉండింది, కానీ ఇటువంటి అభివృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు. ఈ అధ్యాయంలో మనం అభివృద్ధి, పర్యావరణం, ప్రజల మధ్య సంబంధాలను పరిశీలిద్దాం. అభివృద్ధి, పర్యావరణం, ప్రజల మధ్య సంబంధాలు ఏంటి నేర్చుకుంటాం ముందు చూడండి. ఈ అధ్యాయంలో మనం అభివృద్ధి గురించి, పర్యావరణం గురించి, ప్రజల మధ్య వీళ్ళ ముద్దుల మధ్య సంబంధాలను పరిశీలిద్దాం. అలాగే ఆర్థిక కార్యకలాపాల విస్తరణ పర్యావరణంలోని వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేసింది? ఆర్థిక కార్యకలాపాల విస్తరణ పర్యావరణంలోని అంటే సింపుల్గా పర్యావరణంపై ఎలా ప్రభావితం చేసింది? అలాగే ప్రకృతి వనరులపై ప్రజలకు గల హక్కును, అందుబాటును, వాళ్ళ జీవితాలను, అభివృద్ధిని ఏ రకంగా ప్రభావితం చేసింది? ప్రకృతి వనరులపై ప్రజలకు గల హక్కును, అందుబాటును, వాళ్ళ జీవితాలను అభివృద్ధి ఏ విధంగా ప్రభావితం చేసింది? అభివృద్ధి అనేది ప్రకృతి వనరులపై ప్రజలకు గల హక్కును, అందుబాటును, వాళ్ళ జీవితాలను అభివృద్ధి ఏ రకంగా ప్రభావితం చేసింది అనేది చూస్తాం. ఇంకా అభివృద్ధికి తోడ్పడి విభిన్నమైన నమూనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత అంశాల ఆధారంగా ప్రజల జీవిత అనుభవాల ద్వారా ఈ ప్రశ్నకు సమాధానాలు కూడా అన్వేషిద్దాం. భౌతిక వస్తువులు, సేవలే కాకుండా ప్రజలందరూ అంటే ప్రస్తుత తరం, రానున్న తరాలు కూడా సజీవ, నిర్జీవ
పర్యావరణం అనే అర్థం కూడా వచ్చేలా అభివృద్ధిని విస్తృతం చేయాలి. భౌతిక వస్తువులు సేవలే కాకుండా ప్రజలందరూ ప్రస్తుత తరం తానున్న తరాలు కూడా సజీవ నిర్జీవ పర్యావరణం అనే అర్థం కూడా వచ్చేలా అభివృద్ధిని విస్తృతం మనం చేయాలి. ఇప్పుడు చూడడం ఆ పర్యావరణం అభివృద్ధి అంటే ఏమిటో, అభివృద్ధిలో పర్యావరణ పాత్ర ఏమిటో ముందుగా మరొకసారి గుర్తు చేసుకుందాం. ఏ ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు ఎంతో ముఖ్యమైనవంటే ఉత్పత్తి ప్రక్రియలో అభివృద్ధిలో పర్యావరణ పాత్ర ఏమిటో ముందుగా మరొకసారి గుర్తు చేసుకుందాం. ఏ ప్రక్రియలో, ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు ఎంతో ముఖ్యమైనవి. వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమిక రంగ కార్యకలాపాలను కాకుండా తయారీ, ఇంధన రంగాల్లో కూడా ఏ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉందంటే సహజ వనరుల మీద. వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమిక కార్యకలాపాలను కాకుండా తయారీ, ఇంధన రంగాల్లో కూడా ఏ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉందంటే సహజ వనరుల మీద. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిల్లో వేటి మీద ఆధారపడి ఉన్నాయంటే సహజ వనరుల మీద. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిల్లో వేటి మీద ఆధారపడి ఉన్నాయంటే సహజ వనరుల మీద. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ఏమని అంటారంటే పర్యావరణ వనరుల సరఫరా విధి, ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్. దీన్ని పర్యావరణ వనరుల సరఫరా నిధి అని అంటారు. ఏంటది? ఈ వనరులు అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని, మనకి అభివృద్ధికి సంబంధించిన పర్యావరణం నుంచి అంటే సహజ వనరుల నుంచి పర్యావరణం మనకు అనిపించి వివిధ వస్తువులను అందించి ఆ సామర్థ్యాన్ని మనం ఏమంటామంటే పర్యావరణ వనరుల సరఫరా నిధి, పర్యావరణం నుంచి వనరుల సరఫరా విధి. దాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్. వేటిని వినియోగిస్తూ ఉండటం వల్ల లేదా అవి కాలుష్యానికి గురి కావడం వల్ల ఈ సామర్థ్యం తగ్గుతూ ఉంటుందంటే వనరులు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటే ఈ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా పర్యావరణం అనేది ఆటోమేటిక్గా మనం ఉపయోగించిన దానికంటే తక్కువ అయిపోతుంది దాని అభివృద్ధి, పర్యావరణం యొక్క అభివృద్ధి. లేదా పర్యావరణంలో వనరుల అభివృద్ధి అనేది మనం ఉపయోగించే దానికంటే తక్కువ ఉంది, మనం ఉపయోగించేది పర్యావరణంలో అభివృద్ధి చెందిన దానికంటే ఎక్కువ ఉంది. ఇలా ఏం చెప్పొచ్చు, అలాగే చెప్పవచ్చు. వేటిని వినియోగిస్తూ ఉండడం వల్ల లేదా అవి కాలుష్యానికి గురి కావడం వల్ల సామర్థ్యం తగ్గుతూ ఉంటుందని వనరులను. పర్యావరణం నిర్వర్తించే మరొక విధి కూడా ఉంది. అది ఏంటంటే వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయడం. అది వనరులను ఇవ్వడమే కాదు, వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను కూడా శుద్ధి చేసి ప్రమాదరహితం కూడా చేస్తుంది పర్యావరణం. ఉత్పత్తి వినియోగాల్లో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు, ఉదాహరణకు ఇంజన్ నుండి వెలువడే పొగ, శుభ్రం చేయడానికి ఉపయోగించిన నీళ్లు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని ఏ శుభ్రం చేస్తుంది? ఇది చాలా ముఖ్యమైనది. ఇదంటే పర్యావరణం. వీటన్నింటి కూడా పర్యావరణాన్ని శుభ్రం చేస్తుంది. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని ఏది తెలియజేస్తుందంటే శుద్ధి చేసే విధి. పర్యావరణం యొక్క మరొక విధి ఏంటంటే శుద్ధి చేసే విధి, ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. ఇందాక పర్యావరణం మనకు కావలసిన దాన్ని అందిస్తుంది, దాన్ని ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్ అంటారు, ఇది సింక్ ఫంక్షన్ అంటారు. సోర్స్ ఫంక్షన్, సింక్ ఫంక్షన్. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని ఏది తెలియజేస్తుందంటే శుద్ధి చేసే విధి. పర్యావరణం శుద్ధి చేయగలిగిన దానికంటే ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతూ ఉంటే దేనికి దీర్ఘకాల నష్టం జరుగుతుందంటే పర్యావరణానికి. ఫర్ ఎగ్జాంపుల్, పర్యావరణం అనేది ఒక 100 గ్రాముల కాలుష్యాన్ని నివారిస్తుంది, కానీ మనం 200 గ్రాముల కాలుష్యాన్ని పర్యావరణంలో విడిచిపెడుతున్నాం. దీనివల్ల 100 గ్రాముల కాలుష్యం ఎక్స్ట్రాగా విడిచిపెడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి దీర్ఘకాల నష్టం కలుగుతూ ఉంటుంది. గత ఎన్ని సంవత్సరాల అభివృద్ధిలో పర్యావరణం యొక్క ఈ 2 విధులను పరిమితికి మించి ఉపయోగించారు. దీనివల్ల పర్యావరణం మద్దతు ఇచ్చే సామర్థ్యం అంటే భవిష్యత్తులో ఆర్థిక ఉత్పత్తి వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం ప్రభావితమైందని అంటారంటే 50 సంవత్సరాలుగా. గత 50 సంవత్సరాలుగా అభివృద్ధిలో పర్యావరణం యొక్క ఈ 2 విధులను పరిమితికి మించి ఉపయోగించారు. పర్యావరణం ఎంతైతే శుభ్రం చేయగలదో అంత మాత్రం మనం ఇవ్వట్లేదు, ఎక్కువ ఇచ్చేస్తున్నాం. మన వనరులు అది ఎంతైతే ఇస్తుందో అంతకంటే ఎక్కువ వినియోగిస్తున్నాం. ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గత 50 సంవత్సరాల్లో ఆర్థిక ఉత్పత్తి వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం ప్రభావితమైందని మనం చెప్పవచ్చు. కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. ఉదాహరణకు, ఏ వ్యవసాయంలో వానలతో పాటు భూగర్భ జలాలను తడిపెట్టడానికి లేదా కొద్ది విస్తీర్ణాన్ని సాగు చేయడానికి వినియోగించేవాళ్ళంటే సాంప్రదాయ వ్యవసాయంలో. ఉదాహరణకు మోటబావితో 2-3 ఎకరాలు మాత్రం సాగు చేసేవాళ్ళు. వ్యవసాయానికి ఏ కాలం పరిమితం అయ్యేదంటే వానాకాలానికి. ఉదాహరణకు ఏ వ్యవసాయం అంటే సాంప్రదాయ వ్యవసాయంలో వానలతో పాటు భూగర్భ జలాలను తడిపెట్టడానికి లేదా కొద్ది విస్తీర్ణాన్ని సాగు చేయడానికి వినియోగించేవాళ్ళు. ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం. ఉదాహరణకు మోటబావితో 2-3 ఎకరాలు మాత్రమే సాగు చేసేవాళ్ళు. వ్యవసాయం ఏ కాలానికి పరిమితం అయ్యేదంటే పూర్తిగా ఎక్కువగా వ్యవసాయ కాలానికి పరిమితం అయ్యేది, అంటే వానాకాలానికి పరిమితం అయ్యేది. మిగిలిన 2-3 ఎకరాల బోరుబావుల ద్వారా ఒక 2-3 ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధిక ప్రాంతం వర్షాధారంగా ఉండేది. కాలక్రమంలో కొత్త ఇంధన వనరులు అందుబాటులోకి రావడం వల్ల పెట్రోల్ లేదా డీజిల్ లేదా విద్యుత్తో పనిచేసి ఏ పంపులు వాడుకలోకి వచ్చాయంటే మోటార్ పంపులు. పెట్రోల్ డీజిల్తో నడిచి విద్యుత్తో నడితే మోటార్ పంపులు ఇప్పుడు వాడుకలోకి వచ్చాయి. దీని ప్రభావం ఎన్ని దశల్లో చూడాలంటే 2 దశల్లో చూడాలి. ఏంటంటే మొట్టమొదటిగా ఏ శ్రమ తగ్గిందంటే మానవ శ్రమ తగ్గింది.
ఈ మోటార్లు రావడం వల్ల మానవ శ్రమ తగ్గింది. ఓకే, ఇది కొంచెం అడ్వాంటేజ్. భూమి నుండి నీళ్లు పైకి తోడటం మోటార్తో తేలికైంది. అంతేకాకుండా ఈ దశలో ఏ జలాలు దండిగా ఉన్నాయంటే భూగర్భ జలాలు. ఆ దశలో అంటే తక్కువ వినియోగించడం వల్ల ఆ దశలో భూగర్భ జలాలు లోపల ఉండడం వల్ల అవి ఎక్కువగా మనకి దండిగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, సరఫరా ఎక్కువగా ఉంది. సాధారణ బావుల్లో 10 నుంచి 15 అడుగులు నీళ్లు ఉండేవి. మహా అయితే ఎన్ని అడుగుల లోతులు ఉండేవి అంటే 100 అడుగులు. అప్పుడు సాధారణ బావుల్లో 10 నుంచి 15 అడుగులు నీళ్లు ఉండేవి. మహా అయితే ఎన్ని అడుగుల లోతులు ఉండేవి అంటే 100 అడుగులు. ఏ మోటార్లతో భూగర్భ జలాల తోట మొదలైన తర్వాత అవి కొన్ని వందల అడుగుల లోతు వెళ్ళిపోయాయంటే విద్యుత్తు, డీజిల్ మోటార్లతో. ఏ మోటార్లతో భూగర్భ జలాల తోట మొదలైన తర్వాత అవి కొన్ని వందల అడుగుల లోతుకు వెళ్ళిపోయాయంటే విద్యుత్తు, డీజిల్ మోటార్లతో తోడడం వల్ల కొన్ని వందల అడుగుల్లోకి వెళ్ళిపోయాయి. లోపల నుంచి తోడుకోవడానికి ముందుగా నీళ్లు లోపలికి ఇంకాలి కదా, దీనిని ఏమని అంటారంటే భూగర్భ జలాల పునరుద్ధరణ. ముందులో భూగర్భ జలాల నుంచి మనం నీరు తోడాలంటే అందులో నీరు ఇంకాలి కదా, వర్షం పడినా ఇంకో విధంగానే. అలాగా లోపల నుంచి తోడుకోవడానికి ముందుగా నీళ్లు లోపలికి ఇంకాలి కదా, దీన్ని ఏమని అంటారంటే భూగర్భ జలాల పునరుద్ధరణ అంటారు. భూమి లోపల మట్టి రాళ్ల గుండా ఏవి ప్రవహిస్తాయి? లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువైతే కొంతకాలానికి తోడడానికి నీళ్లు ఉండవన్నది తేలిక అర్థం చేసుకోవచ్చు. భూగర్భ జలాలు భూమి లోపల మట్టి రాళ్ళు కూడా ఏ ప్రవహిస్తాయి అంటే భూగర్భ జలాలు. ఈ భూగర్భ జలాలు లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువైతే కొంతకాలానికి తోడటానికి నీళ్ళు ఉండవని మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.